ఎప్పుడు కూడా టెక్నాలజీ అనేది నా మెయిన్ పాయింట్ అన్నమాట. అవును. ఈ విధంగా ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్ ఇలా సెల్లింగ్ ప్లాట్‌ఫార్మ్ అయినాయి కానీ, బట్ ఎంతవరకు మనం అచీవ్ అవుతున్నాం? హ్మ్. దాన్ని సెల్ చేయాలంటే వాళ్ళు బాగుపడుతున్నారు. హ్మ్. బట్ మనం అమ్ముడుపోతున్నాయా? దేర్ ఈస్ ఎ క్వెషన్ మార్క్. కరెక్ట్. ఎవరికి కూడా ఆ క్లారిటీ లేదు. ఎంతసేపు ఉన్నా లైక్స్, వ్యూస్, షేర్స్ మీదే ఉంది. అవును. బట్ దట్ ఈస్ నాట్ అవర్ బిజినెస్. కరెక్ట్. మన ప్రోడక్ట్ అనేది సెల్ అవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్విగ్గీ, జొమాటో ఉంది. ఎవరైనా స్విగ్గీ, జొమాటో ఇన్‌స్టాగ్రామ్‌లలో అక్కడ ఇక్కడ ఫుడ్ పెట్టి అమ్మడం చూసామా? అదే కదా! నో కదా! యాహ్! ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్, రెస్టారెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లలో, ఫేస్‌బుక్‌లో పెట్టి అమ్మడం చూసామా? అవును. నో. మనం ఎందుకు అమ్ముతున్నాము? అవును. వేర్ ఈస్ ద ప్లాట్‌ఫార్మ్? హ్మ్. అని నేను ఆలోచించి ఈ బట్టలకి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం ఇప్పుడు నేను ఏఐ టెక్నాలజీలో ఒక ప్లాట్‌ఫార్మ్ తీసుకొచ్చాను. ఓకే. అండ్ యూ డోంట్ బిలీవ్ అంజలి, ఇప్పుడు ఒక శారీని ఎగ్జాంపుల్ ఒక వీవర్ దగ్గర కంచి పట్టు శారీ ఉంది. హ్మ్. ఆ కంచి పట్టు శారీని అతను అమ్మాలంటే ఎంత కష్టం. మధ్యలో చాలా మంది దళారులొస్తారు. అవును. ఆ శారీని తీసుకుంటారు. తనకున్న కాస్ట్ కూడా రాదు. చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కరెక్ట్. ఆ కరెక్ట్. దారం కొనలేక, అమ్మలేక, మార్కెట్స్ లేక, గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేసినా కూడా హ్మ్. ఎక్కడ టెక్ ప్లాట్‌ఫార్మ్ ఎక్కడుంది? ఇప్పుడు అమెజాన్ అండ్ మింత్రా ఉంది. మాస్ ప్రొడక్షన్‌ని మాత్రమే తీసుకుంటది. ఇట్లా ఇండివిడ్యువల్ వాళ్ళని తీసుకోదు. కరెక్ట్. సో, వీళ్ళందరూ ఎక్కడ అమ్ముకోవాలి? ఈ గ్యాప్‌ని నేను ఐడెంటిఫై చేసి హ్మ్. ఒక కొత్త ఏఐ టెక్నాలజీలో మన రన్ టైలర్‌ని హ్మ్. మళ్ళీ ముందుకు తోసేసాననమాట.